ఎలక్షన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కేసీఆర్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ ఇలా కొన్ని పార్టీలు ఎలా అయితే గుర్తొచ్చినాయో 2023 ఎన్నికలు అనగానే కొల్లాపూర్ బర్రెలక్క కూడా అందరికి అట్లనే గుర్తొచ్చింది. ఏ ఒక్క నాయకుడి దగ్గర నుండి గానీ లేకపోతే డైరెక్ట్ గా మన నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి గానీ నీకు ఎలాంటి కాల్స్ అయినా ఏమన్నా వచ్చినాయా? శిరీష అనే అమ్మాయికి కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒకడు 2 కోట్లు అంటున్నాడు, ఇంకోడైతే అసలు ఆమె ఇక కోట్లకు పడిగెత్తింది, ఆమె రేపు పొద్దుగాల ఇది కొంటుంది అది కొంటుంది, ఆమె జీవితం మారిపోయింది, ఇక మళ్ళీ రాజకీయాలకు ఎందుకు వస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. సో కోట్లు అనే మాటకు పడిగెత్తిందా శిరీష, లేకపోతే కోట్ల వరకు వెళ్ళలేదు అనిపిస్తుంది? సూసైడ్ చేసుకో శిరీష ప్రచార యాత్రలో ప్రచారంలో ఓవరాల్ గా ఎంతవరకు ఖర్చు డబ్బు అయ్యుండొచ్చు? శిరీష ఇంకా ఉన్న జీవితం, మిగిలిన జీవితం ఏదైతే ఉందో స్వతంత్ర అభ్యర్థిగా ఉండబోతుందా, లేకపోతే ఒక మంచి పదవి గానీ లేకపోతే నెక్స్ట్ వచ్చినటువంటి ఎలక్షన్స్ లలో ఏదన్నా ఒక చిన్నది గానీ పెద్దది గానీ ఒక అధికారం ఇచ్చి నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండాలి అని ఎవరైనా నాయకులు అంటే వాళ్ళ దగ్గర ఉండి ప్రజలకు సేవ చేయబోతుందా? ఇప్పుడు వరకే అసలు స్టేషన్ లో శిరీష ఎందుకు అడుగు పెట్టింది? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీడియా ఛానల్స్ కి డైరెక్ట్ గా బ్లేమ్ చేసినట్టు అనిపిస్తా ఉంది. నువ్వు అందరినీ బ్లేమ్ చేస్తున్నావా? కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద కొత్తపల్లిలో ఉన్నటువంటి శిరీషని 2 తెలుగు రాష్ట్రాలకు కనిపించేలా చేసింది మీడియాని. రుణపడి ఉంటున్నా అన్న శిరీష అదే రుణపడి ఉన్న కొన్ని మీడియా ఛానళ్ల మీద కేసు పెట్టడానికి పోతుంది అని అంటే ఈ దారిలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు ఆ ఒక్క ఛానల్లే చేసినాయా? చాలా ఛానల్స్ చేసినాయి కదా. అసలు ఆ రోజు ఆ వ్యక్తి తాగి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తండ్రి, అది ఇది ఒకటే తప్ప ఇంకా ఏమీ లేదు. అదంతా అబద్ధం, అదంతా ట్రాష్ అని చెప్పబోతున్నావా? అక్కడ మాట్లాడిన వ్యక్తి తాగి మాట్లాడిండా? అసలు ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఏ సిచ్యువేషన్ లో ఉన్నట్లు మాట్లాడడం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు గానీ లేకపోతే ఏదైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో అవన్నింటికి కూడా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నావా? నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తున్నా, మరి అది నిజంగానే ఎంపీగా పోటీ చేయబోతున్నావా? ఎంపీగా పోటీ చేయడానికి కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉందా? నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఏమైనా ఉన్నావా? ఏమనిపిస్తుంది? క్వశ్చన్ లో నుంచి ఒక్క ఆన్సర్ రాలేదు. బర్రెలక్కకు అధికారం ఎందుకు? హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. సో ఎలక్షన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కేసీఆర్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ ఇలా కొన్ని పార్టీలు ఎలా అయితే గుర్తొచ్చినాయో 2023 ఎన్నికలు అనగానే కొల్లాపూర్ బర్రెలక్క కూడా అందరికి అట్లనే గుర్తొచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరి రిజల్ట్స్ కోసం ఎట్లయితే ఎదురు చూసిర్రో బర్రెలక్క అలియా శిరీష రిజల్ట్స్ కోసం కొల్లాపూర్ నియోజకవర్గం నుండి కూడా తెలంగాణ ఒక్కటే కాదు 2 తెలుగు రాష్ట్రాలు అట్లనే ఎదురు చూసినాయి. మరి ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత తన జీవితం ఎలా ఉండబోతుంది? ఈ ఎలక్షన్స్ లో భాగంగా ఎన్నో 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 పరిచయాలు అయినాయి తనకు. అంటే చిన్న వ్యక్తుల నుండి పెద్ద వ్యక్తుల వరకు ఎన్నో పరిచయాలు. మరి ఇవన్నీ పరిచయాలు కాస్త తనకు తన జీవితంలో తన జీవిత శైలి మార్చేలా ఏమైనా ఉపయోగపడుతుందా, లేదా ఇప్పటి వరకు ఎలా అయితే తన జీవితం ఉందో ఇక ముందు కూడా అలానే ఉండబోతుందా? ఈ ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ కి ముందు అసలు వాట్ ఈస్ శిరీష అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మేము ముందుకు వచ్చేసినాము. అండ్ అందులో భాగంగానే తనకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, తనకు అన్ని కోట్లు వచ్చినాయి, తన జీవితం మొత్తం ఇట్లా మారిపోయింది. ఇంకొంతమంది ఏమో తనకి ఇప్పటికీ కూడా తనపై విమర్శలు చేస్తూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి కూడా ఇంకా నడుపుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, తన జీవితం ఎలా ఉండబోతుంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది తనే అడిగి తెలుసుకుందాం. హలో శిరీష. బాగున్నావు అమ్మా? బాగున్నా. ఓకే, సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు కూడా క్వశ్చన్ మార్కే ఉంది, బట్ స్టార్ట్ చేస్తా. ముందుగా ఎన్నికల రిజల్ట్స్ నిన్ను ఎలా ప్రభావితం చేసినాయి, మంచిగానా చెడ్డగానా? నాకు మంచిగానే అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎంత వచ్చినా దాన్ని మనం మంచిగానే రిసీవ్ చేసుకోవాలి. సో స్టార్టింగే ఎదగడం అనేది కొంచెం నాకు కూడా పొగరు అనేది వస్తుంది అనమాట. దెబ్బలు తగులుతూనే కదన్న ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ అనేది నీకు ఒక దెబ్బలా భావిస్తున్నావు? దెబ్బలాగానే భావిస్తున్నా. దాన్ని తట్టుకొని ఎంత ముందుకు అడిగేయాలనేది నాకు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. సో కొంతమంది ఏమంటున్నారంటే బర్రెల కాలియా శిరీష అనే అమ్మాయి కనబడతలేదు కదా,
ఇక రేవంత్ రెడ్డి పిలిచేసిండు, లేకపోతే ఇంకో పార్టీ పిలిచేసిండు, సంతకాలు కూడా పెట్టేసిండు, ఇక ఆమెకి ఏదో ఒక పదవి వచ్చేస్తుంది, ఆమె ముందుకు వెళ్ళిపోతుంది అని కొంతమంది అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడి దగ్గర నుండి కానీ లేకపోతే డైరెక్ట్గా మన నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి కానీ నీకు ఎలాంటి కాల్స్ అయినా ఏమన్నా వచ్చినాయా? ఎలాంటి కాల్స్ రాలేదు. నేను కూడా వీడియో చూసినన్నా, ఇట్లా పిలిచిరు, జాబ్ ఇచ్చిరు, మొన్న ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిండు, పదవి ఇస్తురు అనేసి నేను కూడా వీడియో చూసిన. ఇక ఎట్లుందంటే వ్యూస్ కోసం ఇంకా పెడుతున్నారన్న. సో నన్ను అయితే పిలవలేదు. సో నేను కూడా ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటే ఎట్లుంటదంటే ఇక ఈమె రియాక్ట్ అవుతుంది కదా అని లైట్ అయిపోతాను నేను కూడా. కాబట్టి వాళ్ళ కళ్ళతోనే వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా అని ముందుగా ప్రచారం చేసిరు, ప్రమాణ స్వీకారంలో నేను కనిపించలేదు. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళపైన అరే వీళ్ళు అబద్ధం చెప్పిరని ప్రజలు వాళ్ళను ఏదో ఒక రూపంలో కామెంట్స్ లో తిడతారు. సో నెక్స్ట్ జాబ్ ఇచ్చిరని చెప్పేసి నేను నామినేషన్ వేసినప్పుడు ఫోటో తీసి అక్కడ పెట్టిరు. సో దానికి కూడా నేను ఎలా రియాక్ట్, ప్రజలే అన్నిటికన్నీ సమాధానం చెప్తుంటారో నేను కూడా ప్రతి దానికి రియాక్ట్ అవ్వదలుచుకోలేదండి. ఓకే, శిరీష అనే అమ్మాయికి కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒకడు 2 కోట్లు అంటున్నాడు, ఒకడైతే 10 కోట్లు అంటున్నాడు, ఇంకోడైతే అసలు ఆమె ఇక కోట్లకు పడిగెత్తింది, ఆమె రేపు పొద్దుగాల ఇది కొంటుంది అది కొంటుంది, ఆమె జీవితం మారిపోయింది, ఇక మళ్ళీ రాజకీయాలకు ఎందుకు వస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ డబ్బుల వ్యవహారం గురించి నువ్వు ఎప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నావు? విత్ స్టేట్మెంట్స్ తో సహా నువ్వు ఎప్పుడు బయట పెట్టబోతున్నావు? అయితే స్టేట్మెంట్స్ అది నా బ్యాంకుది అనేది రావట్లేదన్న. సో నేను ఎలక్షన్ ది వాళ్ళకి లెక్కలు చూపించాలి. సో వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసం ఇష్టం వచ్చింది రాసేస్తున్నారు. ఈ ఒకరు 2 కోట్లు వచ్చినాయి అన్నట్టు, ఒకరు 10 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు రాస్తారు. వాళ్ళు రాసింది అనేది ఇక్కడ జరగదు. ఫస్ట్ వాళ్ళు వ్యూస్ కోసం ఏమైనా రాస్తారు. ఎలక్షన్ కమిషన్ లో అంత డబ్బులు వస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరని అంటున్నారు. వీళ్ళు అన్నట్టయితే ఆడ ఉండదు కదన్న. నేను ఇక్కడ వచ్చిన ప్రతి అమౌంట్ కూడా నేను అక్కడ లెక్కలు చూపించాలి. నాకు వచ్చిన ప్రతి ₹1 కూడా నేను ఎలక్షన్ కమిషన్ అకౌంట్ లోనే వేయాలి. అంత కావాల్సి వస్తే నేను వాళ్ళతోనే క్లారిటీ ఇప్పిస్తాను. సో ఈ మంత్ 28కి నేను అక్కడ అకౌంట్స్ అనేది చెప్పేది ఉంటది, సబ్మిట్ చేయాల్సి ఉంటది. సో 28 తర్వాత మొత్తం స్టేట్మెంట్ తీసి అందులో సో ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు చూపించబోతున్నావు అన్నమాట. సో కోట్లు అనే మాటకు పడిగెత్తిందా శిరీష, లేకపోతే కోట్ల వరకు వెళ్ళలేదు? అట్లీస్ట్ ఆ ఒక్క క్లారిటీ అని ఇవ్వండి. కోట్ల వరకు అయితే వెళ్ళలేదన్న. నేను మొన్న చెక్కులు వచ్చినాయి, ఇంత పెద్ద కట్ వచ్చింది అంటారు. చెక్కులు నేను మొన్ననే బ్యాంక్ లో వేసి వచ్చిన అనమాట. సో అవి ఇంకా అమౌంట్ పడలేదు. అది చెక్కులు పడడానికి ఒక 10 days 1 week టైం పడుతుంది అన్నమాట. సో అవి ఇంకా పడలేదు. ఈ అమౌంట్ మొత్తం నాకు నేను అన్ని చెక్ చేయంగా నేను క్లారిటీగా చూసిన అమౌంట్ అయితే 15 lakhs అన్న. ఇక ఇంచుమించు అక్కడిక్కడ ఉండొచ్చు. 15 lakhs అయితే నేను చూసిన. నాకు హ్యాండ్ క్యాష్ అన్ని నేను అకౌంట్ లో వేసేసి వచ్చిన. సో నువ్వు డైరెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ క్యాష్ చెప్పట్లే కానీ ఇటు అటు ఒక 15 లక్షలకు కన్ఫర్మ్ గా అంతకంటే ఎక్కువ లేవు. స్టేట్మెంట్స్ అనేది నేను అంటూరు ఇన్ని అకౌంట్ లో పెట్టిన అన్ని అకౌంట్స్ స్టేట్మెంట్ తీసి నేను ప్రజల ముందు చూపిస్తాను. సో లిక్విడ్ క్యాష్, స్టేట్మెంట్లు, ఎవ్రీథింగ్ అన్ని కూడా. శిరీష, అయితే ప్రచారంలో భాగంగా, ప్రచారంలో నేను కూడా నీతో ఉన్నా కాబట్టి ఎక్కడా కూడా డబ్బుల గురించి కానీ లేకపోతే ఒక ₹10 వచ్చినాయి చేసినాయి అసలు దాని గురించి ఎక్కడ కూడా పొద్దుగాల 7 గంటలకు మొదలైన నీ ప్రచారము రాత్రి 11, 12 ఒక్కో రోజు 1, 2 కూడా అప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా డబ్బుల వ్యవహారాల గురించి మాత్రం నువ్వు ఎక్కడ కూడా డిస్కస్ చేసిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు క్లారిటీగా చెప్పు శిరీష, ఓన్లీ ప్రచారానికి ఎంతవరకు డబ్బు ఖర్చు అయ్యుండొచ్చు? ఇప్పుడు నాకు అంటే తర్వాత తెలిసిన విషయం తెలిస్తే ఎంతవరకు ప్రచారం డబ్బులు ఖర్చు అయ్యింది? వెహికల్స్ కి కానీ, పెట్రోల్ కి కానీ, వచ్చిన వాళ్ళకి ఫుడ్ కానీ. ఎందుకంటే ప్రతి రోజు లంచ్ అరేంజ్ చేసిర్రు, ప్రతి రోజు పొద్దున టిఫిన్ ఏదో ఒకటి అరేంజ్ చేసిర్రు. అంటే అందరికి కాకపోయినా పొద్దున టిఫిన్ కావచ్చు, కొంతమందికి అరేంజ్ చేసిర్రు. రాత్రి డిన్నర్ అయితే ప్రతి ఒక్కరికి అరేంజ్ చేసిర్రు. సో ఈ వాటర్ బాటిల్స్ కానీ, ఆ డీజిల్ కానీ, ఎన్నో బండ్ల డీజిల్ పోపించారు. తర్వాత ప్రచార యాత్ర వెహికల్ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఎంతవరకు శిరీష ప్రచార యాత్ర ప్రచారంలో ఓవరాల్ గా ఎంతవరకు ఖర్చు డబ్బు అయ్యుండొచ్చు అనేది కన్ఫర్మ్ గా అంటే మేము అన్ని కౌంట్ చేయలేదన్నా. మేము స్లిప్పులు అన్ని అన్ని దగ్గర పెట్టేసి అనమాట. ఇక 8 to 10 lakhs మధ్యలో అయినాయి అన్న. 10 lakhs అయితే దాటలేదు, 8 నుంచి 10 లక్షల మధ్యలో అయినాయి. 8 నుంచి 10 లక్షలు అయితే అయిపోయినాయి. అవి అకౌంట్స్ రాసుకుంటున్నాం, రాయాలి అన్ని. ఇంతని కరెక్ట్ చెప్పలేం, నేను ఇంకా రాస్తున్నా, ప్రాసెస్ లో ఉన్నా కాబట్టి 8 to 10 lakhs, అంతకంటే ఎక్కువ ఏం అవ్వలేదు. శిరీష ఇంకా ఉన్న జీవితం, మిగిలిన జీవితం ఏదైతే ఉందో స్వతంత్ర అభ్యర్థిగా ఉండబోతుందా, లేకపోతే ఒక మంచి పదవి కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చినటువంటి ఎలక్షన్స్లలో ఏదన్నా ఒక చిన్నది కానీ పెద్దది కానీ ఒక అధికారం ఇచ్చి నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండాలి అని ఎవరైనా నాయకులు అంటే వాళ్ళ దగ్గర ఉండి ప్రజలకు సేవ చేయబోతుందా?
ఇప్పుడు వరకైతే ఇండిపెండెంట్ గా ఉందామనే ఆలోచన ఉందన్న. ఇండిపెండెంట్ గానే ఇంకా మించి కూడా ఉంటాం. ఓకే. అయితే ఈ మిగిలిన డబ్బు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది నువ్వు 28 తర్వాత క్లారిటీ ఇవ్వబోతున్నావు. ఓకే. అయితే ఈ మిగిలిన డబ్బు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన డబ్బు నెక్స్ట్ ఎలా ఖర్చు పెట్టబోతున్నావు, అండ్ నువ్వు దీనికన్నా ముందు ఎప్పుడైతే వీడియోస్ లో నువ్వు ఎప్పుడైతే నీకు ఆన్లైన్ లో డబ్బులు పడడం స్టార్ట్ అయినాయో ఆ టైంలో నువ్వు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినావు. ఈ ఒకవేళ నేను ప్రచారంలో కనుక గెలిస్తే నేను అవి నా పార్టీ ఫండ్ గా మారుతాయి, గెలవకపోతే నేను ఒక 10 మందికి ఖచ్చితంగా డబ్బుల నుంచి ఆదుకోవడం జరుగుతుంది, అండ్ నా రాజకీయ అంటే జీవిత శైలిలో ఉపయోగించడం జరుగుతుందని కూడా చెప్పినావు. సో ఇప్పటి వరకు ఎవరికైనా సేవ చేసినవా, సేవ చేయడం స్టార్ట్ అయిందా? ఎందుకంటే 10 రోజులే అయింది, అప్పుడే నేనైతే ప్రెజర్ చేయలేము, బట్ చేయడం స్టార్ట్ అయిందా సేవ ఎవరికన్నా? అయితే స్టార్ట్ చేసిన ఓకే. ఒక చిన్న పాపకి ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం, వాళ్ళకు అమౌంట్ కూడా నేను ఇచ్చిన. ఇంకా ఒక దగ్గర చనిపోయిన కొంచెం పేద ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు కూడా ఇద్దరికి హెల్ప్ చేసిన. వాళ్ళ పేర్లు బయట చెప్పకూడదు అనడం వల్ల నేను పేర్లు చెప్పట్లేదు. ఇంకా కొంతమంది ట్రాన్సాక్షన్స్ అయితే నీ దగ్గర ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, క్యాష్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ క్యాష్ ఫోటోస్ అయితే నీ దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. ఇంకా ప్రచారానికి వచ్చిన పిల్లలు కొంతమంది ఉన్నారు కదన్న, వాళ్ళు ఎట్లా వచ్చిరంటే రావడానికి మాత్రమే అమౌంట్ ఉన్నాయి, వెళ్ళడానికి లేవు. సో నేను డైరెక్ట్ కాకపోయినా మా మమ్మీ వాళ్ళతో చేయించిన హెల్ప్. స్టూడెంట్స్ ఉంటారు నాలాంటి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసిన. అవి నేను అన్ని చెప్పదలుచుకోలేదు. సో శిరీష, ఈ రోజు ఈ క్వశ్చన్ నేను ఎట్లా అడగాలో నాకు అర్థం కావట్లే, బట్ ఈ రోజు శిరీష మళ్ళీ స్టేషన్లో అడుగు పెట్టడానికి కారణం ఏంది? అసలు స్టేషన్లో శిరీష ఎందుకు అడుగు పెట్టింది? ఎందుకు అడుగు పెట్టింది అని అంటే, నా పైన వస్తున్నటువంటి రూమర్స్ అలా ఉన్నాయన్న. సో నేను ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పట్టిన. నా లైఫ్లో ఏదో గతం జరిగింది, గతం ఇక వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఎవరి ఇండ్లలో కూడా బంగారంతో చేసిన పొయ్యిలు అయితే లేవు, మట్టిలు ఉన్నాయి, కూలినాయి, అవి కట్టుకున్నారు, అదైతే అయ్యింది. ఇక నా పర్సనల్ జీవితం గురించి ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చేటోళ్లకు రేపేం అభివృద్ధి చేస్తావు, నీ ప్రచార యాత్రలో జరిగిన ఇష్యూస్ కానీ మీరు అన్నట్టుగా అమౌంట్ ఎంత వచ్చి అవే అడగాలి. నీకు ఇంతకుముందు ఇట్లా అయ్యింది, ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరికి అవసరం లేదు. నాకు బాధ అనిపించింది. సరేలే వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరేమో, ఎగబడి వీడియోలు పెట్టుకున్నారు కదా అన్నట్టు కూడా నేనేమనుకోలే. వాళ్ళ మనసుకు అనిపిస్తుంది కదా ఇది కరెక్ట్ కాదు అనేసి. సరే వాళ్ళకి ఏమన్నా అనిపోయానన్నా, ఒక ఆడపిల్లను బ్లేమ్ చేసి సంపాదించే డబ్బులు ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారో నాకైతే తెలియదు. సో ఏమన్నా వేసుకొని నేనైతే ఎండ్లో కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈ రోజు రియాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే, అంత ఘోరమైన ఒక బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అందులో. తమ్నెయిల్స్ లోనా, వీడియోస్ లోనా? తమ్నెయిల్స్ లో, వీడియోస్ లో, ప్రతి దాంట్లో బ్యాడ్ గా ఎంత దారుణమైన మాటలు అంటే నాకు ఇంకా వీడియో ఒక అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవడం కరెక్టేనేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శిరీష, ఇదంతా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీడియా ఛానల్స్ కి డైరెక్ట్ గా బ్లేమ్ చేసినట్టు అనిపిస్తా ఉంది. నువ్వు అందరినీ బ్లేమ్ చేస్తున్నావా? ఎందుకంటే శిరీష చూడు, కేవలం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద కొత్తపల్లిలో ఉన్నటువంటి శిరీషని 2 తెలుగు రాష్ట్రాలకు కనిపించేలా చేసింది మీడియాని. దానికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకి రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఇంత హైలైట్ చేసింది కూడా వాళ్ళే, మీడియా. ఒక్క ఎట్లా అంటే, నేను ప్రచారంలో స్టార్ట్ అవడానికి ఒక్కదాన్ని, ఈ మీడియా సపోర్ట్ వల్లనే నాకు ఇన్ని వేల మంది వచ్చిరు. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన, వాళ్ళకు నేను చేతులు ఎత్తి మొక్కుతా. నిజంగా నేను వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడే ఉంటా. కానీ అందులో రుణపడి ఉంటున్నా అన్న శిరీష అదే రుణపడి ఉన్న కొన్ని మీడియా ఛానళ్ళ మీద కేసు పెట్టడానికి పోతుంది అని అంటే, ఈ దారిలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు ఆ ఒక్క ఛానల్లే చేసినాయా? చాలా ఛానల్స్ చేసినాయి కదా. చాలా ఛానల్స్ పెట్టినాయి అన్న. అది ఎందుకు పెట్టిరు అనేది నాకు తెలుసు. సరే పెట్టిరు, కానీ టార్గెట్ చేయడం వేరు. టార్గెట్ చేయడం అనేది వేరు. లక్ష్యంగా పెట్టుకొని అంటే నేను మార్నింగ్ 6-5కి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయ్యి 7కి ప్రచారం స్టార్ట్ చేసి నైట్ 10 వరకు తిన్నది లేదు, ఓపెన్ చెప్పిన టాయిలెట్కి ఓనికి కూడా నాకు టైం లేదు అక్కడ. అట్లాంటిది ఇంటర్వ్యూ ఇవ్వమంటే నేను ఆడికి ఎక్కడ ఓపికంటే అక్కడ ఇచ్చినన్న. నైట్ 1-2కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నేను మనిషినే, రోబోన్ కాదు కదా, అలసట అనేది ఉంటది. ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదని నన్ను టార్గెట్ చేసి ప్రతిసారి నా గురించి బ్యాడ్ గా వీడియో చేయిస్తే, నేను అమ్మాయిని రేపు నేను పెళ్లి చేసుకోకుండా ఇటు సింగిల్ గా ఉండను. రేపు నేను పెళ్లి చేసుకుంటా, నా హస్బెండ్ వచ్చేటోడైనా
వాడు ఆ వీడియో చూస్తే ఎట్లుంటది అన్న, ఎంత మంచి మొగోడైనా ఎండ్రకాయంత ఎర్ర ఉంటది. వాడు చూస్తే నా పరిస్థితి ఏందమ్మా ఇట్లా చేసి, సరే ఆయన ఎంత మంచోడైనా రేపు పిల్లలు ఉంటారు, పిల్లల పరిస్థితి, పిల్లల ముందు నా జీవితం ఎట్లుంటదన్న, ఒక తల్లి నాకు ఎట్లా మమ్మీ ఏంది మమ్మీ నీ గురించి అంటారు ఎవరైనా. ఇప్పుడు ఏదైనా వీడియో పెట్టినప్పుడు అందులో ఏమైనా బ్యాడ్ గా ఉంటే దాన్ని డిలీట్ చేయాలి. కానీ ఈ పగ అనేది ఒకటి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు నన్ను అంటారు, రేపు ఇంకొక అమ్మాయిని అంటారు. ఇప్పుడు కావాల్సింది ఒక అమ్మాయిని నేను అయి ఉండి ఇంత ధైర్యం చేసినప్పుడు ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచో వచ్చి నన్ను మెచ్చుకుంటారు. నా మీద చెడు వచ్చినా నన్ను వాళ్ళ ఇంటి ఆడపిల్లగా భావించి డిలీట్ చేయాలి. థంబ్నెయిల్స్ వల్ల అది ఆ పేరు పెట్టేస్తే ఏదో బూత్ పేరు పెట్టేసి దాన్ని హైలైట్ చేసుకుంటారు అని నన్ను బ్లేమ్ చేసి సంపాదించే సంపాదన ఎందుకన్నా? అది ఇక్కడ ఉంటది కదా, ఒక అమ్మాయిని బ్లేమ్ చేసి శిరీష అంటే నేను ఒక డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడుతున్నా శిరీష. ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా అసలు ఆ రోజు ఆ వ్యక్తి తాగి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తండ్రి, అది ఇది ఒక్కటే తప్ప ఇంకా ఏమీ లేదు. ఇది క్లియర్ గా అందరికి తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు నువ్వు అదంతా అబద్ధం, అదంతా ట్రాష్ అని చెప్పబోతున్నావా? అక్కడ మాట్లాడిన వ్యక్తి తాగి మాట్లాడిండా? అసలు ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఏ సిచ్యువేషన్ లో అట్లా మాట్లాడడం జరిగింది? సిచ్యువేషన్ లో ఉన్నాడు అని అంటే నేను మా ఫాదర్ గురించి నేను బ్యాడ్ గా చెప్పదలుచుకోలేదన్న. ఆ సిచ్యువేషన్ ఏమైంది, మాకు ఆయనకి ఏం జరిగింది అనేది, ఆయన ఏదో తాగి నా గురించి బ్యాడ్ గా చెప్పిండని నేను ఇప్పుడు వీడియోలో చెప్తే దాన్ని కూడా హైలైట్ చేస్తారు ఇప్పుడు. కానీ ఆయన గడ్డి తినడం నేను గడ్డి తినదలుచుకోలేదు. సో ఆయన ఆయన తాగిపించి డబ్బులు ఆశ చూయించి తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. మెంటల్ కండిషన్ గురించి ప్రతిసారి మాట్లాడుతున్నావు శిరీష. మెంటల్ కండిషన్ బాగాలేదు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఒక 2-3 సిచ్యువేషన్స్ ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఒక 3 years 2.5-3 years బ్యాక్ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత తాగి రోడ్ల మీద పడడం, ఆ బట్టల పైన ధ్యాస లేకుండా వాష్రూమ్ కూడా బట్టలలో పోవడం జరిగింది. ఒక వీడియోలో నువ్వు ఏడుచుకుంటూ నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ లో చెప్పడం జరిగింది, మా నాన్న ఇట్లా కనిపిస్తే ఎంత బాధ అనిపించింది, మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాము అని చెప్పేసి నేను వీడియో చేసిన. అంత బాధ అనిపిస్తే అక్కడ శ్రీశైలంలో అడుక్కు తింటుంటే మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తే మేము తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నాం. ఇంటికాడ పెట్టుకుంటే తిని సడన్ గా మనుషుల పైన దాడి చేయడం, మా చింటూ పడుకుంటే ఫోన్ జేబులో పెట్టుకుని కత్తి తీసుకొని పోవడం. మాకు భయం ఉండదా అన్న? ఇప్పుడు రాత్రి మేము పడుకుంటే సగం పొద్దున ఎక్కడో లేచి వెళ్ళిపోతుండే, మళ్ళీ మేము నెక్స్ట్ డే వెతకడం, మళ్ళీ తెచ్చి పెట్టుకోవడం, వెళ్ళిపోతుండే. ఇక్కడ దాకా వెళ్ళొస్తా రాదా వెళ్ళిపోతుండే, ఎక్కడో తెలియదు, ఇంకా మళ్ళీ మేము వెతుకులాట. దీన్ని బట్టి అర్థమవుతుంది మెంటల్ కండిషన్ సరిగ్గా అందరిలా సామాన్యంగా లేదు. లేని ఒక వ్యక్తిని తీసుకుపోయి తాగిపిచ్చి వీడియోలు చేపించి ఎట్లా అంటే బ్లేమ్ చేయాలి. ఫస్ట్ బ్లేమ్ చేయడమే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఆమె నా ఫ్రెండు, నేను చదివింది మొత్తం కొల్లాపూర్ డిగ్రీ వరకు, ఇంటర్ నాగర్ కర్నూలులో చదివిన, డిగ్రీ కొల్లాపూర్లో చదివిన. నేను హైదరాబాద్ లో చదివిందే లేదు. రీసెంట్ గా బీఈడీలో జాయిన్ అయినా 1 month అవుతుంది. హైదరాబాద్ లో నా కాలేజ్ మెంట్ అంటే ఎట్లా నమ్ముతారు? అందులో అప్రవిట్ లో ఆల్రెడీ ఉంది నా కాలేజ్ లైఫ్ అనేది క్లారిటీ ఉంది. హైదరాబాద్ లో చదివింది నేను, ఆమె కలిసి చదివినామంటే ఎట్లా నమ్మి ఇంటర్వ్యూలు చేస్తారన్న? క్లారిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని కక్ష సాధింపులు చేస్తున్నాయి అంటావు? ఖచ్చితంగా అన్న, ఇది 100%. సో వాళ్ళకు డైరెక్ట్ గా ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా? ఒక్కటే చెప్తున్నా, నేను అమ్మాయిని అయి ఉండి చెడ్డదాన్నో మంచిదాన్నో అది పక్కన పెట్టిన పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి అవసరం లేదు. రాజకీయంలో వచ్చిన అది బయటకు వచ్చిందంటే పర్సనల్ లైఫ్ ఒకటి ఎవరికైనా ఖచ్చితంగా ఉంటదన్న. అదేదో నా లైఫ్ లా నేను తెలియని ఏజ్ లా అది ఏదో అయిపోయింది, దాన్నే ఒక మెయిన్ గా పెట్టుకొని ఇది బజార్ది సంథింగ్ ఏదో మాట పెట్టేసి ఇది దాని కుర్చీ తీసుకొని సో ఇలాంటివి ఏమన్నా ప్రచారం పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. సో లీగల్ గా వెళ్తున్నావు కదా, సో లీగల్ గా ఎట్లాంటి సపోర్ట్ ఉంది? లీగల్ గా నాకు మంచి సపోర్ట్ అయితే ఉందన్న. సో నేను అవన్నీ వీడియోస్ చూపించడం అయితే జరిగింది. సో ఇలా అనాల్సిన అవసరం లేదని సార్ వాళ్ళు కూడా నాకు క్లారిటీగా చెప్పిర్రు. మంచి యాక్షన్ అయితే తీసుకుంటా. రేపు నాలాంటి అమ్మాయిలు ముందుకు రాకుండా తొక్కి పెడతారు ఫస్ట్ కొంతమంది ఇలాంటి వాళ్ళు. చాలా క్లారిటీ వచ్చింది నాకు, దీనికి మించి అసలు క్లారిటీ అవసరం లేదు. అండ్ ఈ విషయంపై ఇంకా దీన్ని పొగిడించి చూస్తున్న వ్యూవర్ కి గానీ, మాట్లాడుతున్న నీకు గానీ, అడుగుతున్న నాకు గానీ టైం వేస్ట్ వద్దు. క్లియర్, ఫైన్. శిరీష, ఇప్పుడు నువ్వు చెప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఓకే, సో ఇప్పటి వరకు నువ్వు ముఖ్యంగా నీ ఎజెండా గానీ నీ లక్ష్యం గానీ నిరుద్యోగులు, ఓకే, సో ఈ నిరుద్యోగుల గురించి
నువ్వు ఇప్పటి నుండి ఎలా పోరాడబోతున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం నుండి న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు, అంటే ఏదైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో అవన్నింటికి కూడా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నావా? ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ సార్. మేము నిరుద్యోగులుగా ఎన్ని ఇబ్బందులు పడ్డం అనేది మీకు సార్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి మాలాంటి నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేయకుండా ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్ గారు. జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేస్తారు. రాగానే 1 వీకే అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని పనులు ఒక్కసారిగా మీనబడ్డట్టు ఉంటది, వాళ్ళ ప్లాన్స్ అనేది వేసుకోవాలి. సో మాలాంటి నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేయకుండా నాలాగా ఇంకా కొంతమంది ఇట్లా ముందుకొచ్చి ఒక గవర్నమెంట్ని అతలకుతలం అయితే నేను చేసినని అంటురన్న. సో ఇలాంటిది రిపీట్ అవ్వకుండా మాకు కావాల్సిన పథకాలు కానీ, మాకు కావాల్సిన స్టడీ కానీ, మాకు కావాల్సిన జాబ్స్, మెయిన్ అంటే ఇప్పుడు బస్సులు పెడుతురన్న, ఫ్రీ బస్సులు, దాంతో పాటు విద్య వైద్యం అనేది కావాలన్న మాకు మెయిన్. ఇప్పుడు మేము ప్రయాణం చేస్తే గట్టి అంటే ఒక 6-7 అవర్స్ కంటే ఎక్కువ చేయలేం. కానీ మా చదువు అన్న, మాకు చదువు లైఫ్ ఇచ్చేదే మాకు చదువు. చదువు మంచిగా ఉంటే బస్ టికెట్ మేము కొనుక్కోగలుగుతాం. సో చదువు, హాస్పిటల్స్ అనేది ఫ్రీగా పెట్టాలని కోరుకుంటున్నాం. ఓకే, సో అంటే నిరుద్యోగుల పక్షాన నువ్వు అడుగుతున్నటువంటి ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, బరిలక్క అంటే ప్రజలు అంటున్న విషయము గెలిచింది, 6,000 ఓట్లు ₹1 పంపిణీ కాకుండా గెలిచిందంటే చాలా పెద్ద విషయం అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఎక్సలెంట్. నీ పరంగా అధికార పరంగా చూసుకున్నట్టయితే నువ్వు ఓడినవు, ఓటమి వచ్చింది, ఎమ్మెల్యే పదవిలో నువ్వు లేవు. మరి నెక్స్ట్ రాజకీయ జీవితం నీది ఎలా ఉండబోతుందంటే నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తున్నా అని ఒకగానొక వీడియోలో సందర్భంలో చెప్పడం జరిగింది. మరి అది నిజంగానే ఎంపీగా పోటీ చేయబోతున్నావా? ఎంపీగా పోటీ చేయడానికి కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉందా? మరి నెక్స్ట్ ఇదే ఆదరణ మళ్ళీ ప్రజల్లో నుండి వస్తుందని నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఏమైనా ఉన్నావా? ఏమనిపిస్తుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు కానీ నాకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఇంత ఆదరణ వచ్చింది. ఓకే, సో రేపు ఎంపీగా వేస్తానే అనుకుంటున్నా. సో మేమందరం డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. సో అది డిస్కషన్ అయిపోయినాక నేను మళ్ళీ అనౌన్స్ చేస్తా. సో మాకంటూ ఒక చిన్న టీం ఏర్పడేది, మేమందరం డిస్కషన్ చేసుకుని మళ్ళీ ఒకరోజు మీడియా ముందుకు వచ్చి చెప్తా అనమాట. సో డబ్బు అంటే నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా నాతో డబ్బు లేదన్న. రేపు కూడా నాకు వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ఎమ్మెల్యేగా నా ప్రచారానికి అయ్యే డబ్బు కూడా సమకూర్చుకోగలిగిన, వాళ్ళు ఇచ్చిన డబ్బు వల్లే. కాబట్టి రేపు ఎంపీగా వేసిన వాళ్ళు నాకు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. సో నేను నా పర్సనల్ విషయాలకు నేను వాడను. ఈ ఎమ్మెల్యేకి వచ్చినా కానీ, రేపు నాకు ఏ విధంగా అమౌంట్ వచ్చినా కానీ నా పర్సనల్ విషయాలకు నేను వాడకుండా ఈ సమాజ సేవకు ఉపయోగిస్తా. ఓకే, సో రాజకీయంగా సమాజ సేవకు మాత్రమే ఉపయోగించదామని నువ్వు సిద్ధంగా ఉన్నావు అనమాట. సో శిరీష, నా చివరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. శిరీష, ఇప్పటి వరకు అంటే నీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ముందు నీ జీవితం వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడున్న జీవితం వేరు, ఇక ఉండబోయే జీవితం కూడా వేరు. ఎంతో మంది మేధావులను, ఎంతో ఒక క్రెడిబిలిటీ ఉన్న క్యాండిడేట్లు కానీ ఎంతో మంది మేధావులని దగ్గరకు వచ్చి నేను కలవడం జరిగింది. ఎంతో మంది కొత్త వాళ్ళతో పరిచయాలు జరిగినాయి. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే రాని రెస్పాన్స్ ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్స్కి వెళ్తే అద్భుతమైన రెస్పాన్స్ నీకు వస్తుంది లీగల్ గా. నీ జీవితం ఎలా మారింది అనుకుంటున్నావు? ఈ మారిన జీవితాన్ని నిలబెట్టుకునే అంత సత్తా నీ దగ్గరుందా? అలాంటి టీం నీ దగ్గరుందా? అలా అద్భుతంగా ముందుకెళ్తా రాజకీయంగా అధికారం నీకు అవసరం ఉందా అంటే నువ్వేమంటావు శిరీష? ఖచ్చితంగా ఉంది అన్న. ఓకే, నాకు ఫస్ట్ నేను నా ఈ రాజకీయ జీవితానికంటే ముందు నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అప్పుడు నేను ఒక్కదాన్ని. సో నేను ఎలాంటి సిచ్యువేషన్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా నాకు ఎలాంటి ఆదరణ కూడా లేకుండే. సో నేను ఈ నిలబడ్డాక నాకు వస్తున్నటువంటి ఆదరణ చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు, నాకు టీమ్ సపోర్ట్ కూడా ఉందన్న, చాలా సపోర్ట్. నాకు ఇప్పుడు ఇది ఒకటి అయ్యింది ఇష్యూ, ఇక్కడికి రావాలి ఒక్క క్షణంలో వచ్చి ఉంటున్నారు నాతో. ఒకప్పుడు నేను ఒంటరిగా తిరిగేదాన్ని, ఇప్పుడు నా వెనకాల చాలా మంది ఉన్నారు. ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటా ఖచ్చితంగా. ఇది నాకు ఆల్రెడీ కాల్స్ మొత్తం తెలుగు రాష్ట్రంలో, తెలుగు కేవలం ఒక కొల్లాపూర్ నియోజకవర్గం కాదు, ఇంతకుముందు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు మొత్తం తెలంగాణ, ఏపీ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో శిరీష గలం అనేది ఎత్తుతాం అన్నమాట. అన్యాయం జరిగితే నాకు ఏం హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడ తిరిగినా గానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదంట కొంతమంది. అక్క నీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నీకు కాల్ చేస్తున్నాం అనే వరకు నాకు ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది. అరే ఈ చాలాదా నాకు ఇంత
ఇంత నమ్మకం ఉందా నా పైన అని నేను ఆల్రెడీ చేస్తున్నా. నాకు వీలైనంత వరకు మేధావులను వాళ్ళతో జేడి సార్ కానీ, ఐలయ్య సార్ కానీ, అన్వర్ సార్ కానీ, చాలా మంది సార్ వాళ్ళందరి సజెషన్స్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఒక్క క్వశ్చన్ల నుంచి ఒక్క ఆన్సర్ రాలేదు. బర్రెలక్కకు అధికారం ఎందుకు అంటే నీ ఆన్సర్ ఏంది? అధికారం ఎందుకు అని అంటే అన్యాయాన్ని ఎదిరించడానికన్నా. ఎందుకంటే మనకి ఏ అధికారం లేకుంటే పట్టించుకోరు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఎమ్మెల్యేగా నిలబడ్డాక నాకు ఎలా సపోర్ట్ వస్తుంది, లేకముందు ఎలా సపోర్ట్ వస్తుంది. సో కొన్ని ఆఫీసెస్లు తిరిగినప్పుడు నన్ను పట్టించుకోకుండా కొన్ని డేస్ వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సార్ అంటే అమ్మ రండి, అది చాలన్నా నాకు. ఈ ఒక అధికారం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి నాకు అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక అధికారం కావాలనేది నా మైండ్లో గట్టిగా ఉండిపోయింది. ఓకే, ఎంతో మంది ఆడపిల్లలు నువ్వు అనుకున్నట్టుగానే ఎంతో మంది అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి భర్తతో విడిపోతే జీవితం అక్కడికే అంతం అయిపోయింది, అక్కడికే పులి స్టాప్ అయిపోయింది అనుకునే ఎంతో మంది ఆడపిల్లలకు నువ్వు ఇచ్చే సమాధానం ఏముంటుంది? అంటే వాళ్ళ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎన్ని విమర్శలు ఎదుర్కొంటూ కూడా సోషల్ మీడియాలో నీకు ఎంత పేరు వచ్చిందో ఒక 2-3 రోజులలో ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది అనేసరికి అలా కొంతమంది నిన్ను మళ్ళీ అంతే విధంగా విమర్శించారు. అలాంటి విమర్శలను తట్టుకొని మళ్ళీ నువ్వు రిజల్ట్ రోజు మంచి శారీతో ఒక మంచి ఆడపడుచులా తెలుగు అమ్మాయిలా ఆడపోయి నిలబడి ఓటమిని కూడా అంగీకరిస్తూ నవ్వుతూ బయటకు వచ్చిన నిన్ను చూసిన తర్వాత ఎంతో మందికి నువ్వు స్ఫూర్తిగా నిలబడ్డావు. సో నువ్వు చెప్పు శిరీష, ఆడవాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి అంటే నువ్వు ఒక స్ఫూర్తిగా ఉన్నావు కదా, నీ వర్డ్స్ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళకి? ఖచ్చితంగా ఆడవాళ్ళకి నేను స్ఫూర్తిగానే ఉంటాను. మ్యారేజ్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్. కొన్ని లైఫ్లలో అది వండర్ఫుల్ గా ఉంటది, కొన్ని లైఫ్ లో ఫెయిల్ అయిపోతుంటది. సో నా లైఫ్ లో ఏదో అయ్యింది, నేను చెప్పలేదు అయ్యింది కాబట్టి అది అనేది ఎండ్ కాదు. మీకు ఒక డ్రీమ్ ఉంటది, కొన్ని మ్యారేజెస్ లో మనకు ఒక డ్రీమ్ ఉంటది, ఆ మ్యారేజ్ అవ్వడం వల్ల మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. అది స్టడీ కానీ, కొందరికి డాన్స్ కానీ, కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కళారంగంలో ఉంటది. సో మ్యారేజ్ అనేది దానికి చాలా వరకు ఎండ్ పడుతుంటది. సో ఎగ్జాంపుల్ నా చదువు. సో తర్వాత అయినాక నేను ఎదుర్కొన్న డిప్రెషన్ ఎట్లుందంటే చాలా సార్లు అనిపించేది, నేను ఎందుకు పుట్టినరా బాబా ఆడపిల్ల కానీ. నన్ను కొంచెం మంది మోటివేట్ చేసిన తర్వాత ఇది మ్యారేజ్ అనేది నా లైఫ్ లో ఒక చిన్న పార్ట్ గా నేను భావించి తర్వాత నా చదువు కొనసాగించి నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఆ ఎదుర్కొన్న దెబ్బలు అనేటివి నన్ను ఇంత గట్టిగా నిలబెట్టగలిగినాయి. ఆ రోజు అది జరిగిపోయి నేను ఎక్కడో మారుమూలన్న వీళ్ళు జనాలు కూడా నన్ను అన్నారన్న, నా ఊర్లోనే నన్ను అన్నారు, ముందు అన్నారు నన్ను, ఎందుకే నీకు ఈ జీవితం, చచ్చిపో, ఇడిచి తిరుగుతున్నా, ఎన్నో మాటలు అన్నారు. మీ అందరికి సమాధానం చెప్పే రోజు వస్తుందన్న, ఈ రోజు వచ్చింది సమాధానం చెప్పి. అది లైఫ్ లో ఒక చిన్న పార్ట్. దాన్ని ఎవరు అసలు అన్ని వీడియోలు పెట్టిరు కదన్నా, కామెంట్లలో ఒక్కరన్నా నాకు నెగిటివ్ గా మాట్లాడిరా లేదు. 100కి 100 కామెంట్స్ వస్తే 100 పాజిటివ్ ఉన్నాయి. ఆమె పర్సనల్ జీవితం అవసరం లేదు, ఒక అమ్మాయి ధైర్యం చేసి ముందుకు వచ్చిందంటే దాన్ని మనకు సాధ్యమైన దానికి సపోర్ట్ చేయాలి కానీ డిసప్పాయింట్ చేయొద్దనే కామెంట్స్ ఉన్నాయి. సో ఏ అమ్మాయి అయినా కానీ వాళ్ళ లైఫ్ లో ఇలాంటివి జరిగితే వెనకకి వెళ్ళిపోవద్దన్న. దాన్ని ఒక పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు వస్తుంటాయి ఇలాంటివి. చాలా మంది చాలా జీవితాలలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. అదేదో ఇష్యూ జరిగింది కదన్నా అక్కడ ఆగిపోకుండా మనకు కావాల్సింది మనం మన సక్సెస్ ని వెతుక్కుంటే మనం ఎంత జరిగింది కూడా మర్చిపోయి మన సక్సెస్ ని ఏలుబెట్టి చూపిస్తారు. సో దృష్టి లక్ష్యం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి, టార్గెట్ ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు రాజకీయంగా మళ్ళీ ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు శిరీష? ఎందుకు మాట్లాడట్లేదంటే కొంచెం బిజీగా ఉన్నన్నా, ఈ వర్క్ చూసుకోవడం, నేను అకౌంట్స్ అన్ని చూసుకోవడం వల్ల సో సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండలేకపోతే నా ఇన్స్టాలో కూడా నేను పోస్ట్. ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో ఈ మిగిలిన పనులు అన్ని కూడా ఎప్పుడు అయిపోబోతున్నాయి? నెక్స్ట్ నీ యూట్యూబ్ ఎలా ముందుకు నడవబోతుంది? ఈ మంత్ ఎండింగ్ వరకు నేను అకౌంట్స్ అన్ని అయిపోతాయన్న. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైతే జనాలు అన్యాయంగా బాధపడుతున్నారో అక్కడ వెళ్ళి సామాజిక యుద్ధమాలలో గలమెత్తుతో ఖచ్చితంగా ఎత్తుతా. ఇది మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటే ఇది ఒక 1 month నా అకౌంట్స్ చూసుకోవాలి, ఆ షాప్ కాడ కూడా కొంచెం చూసుకోవాలి. సో 28th తర్వాత నీ ఛానల్లోనే పూర్తిగా స్పష్టత ఇవ్వడానికి ముందుకు వస్తుంది క్లారిటీ శిరీష. ఓకే, సో
నీకు ఇప్పుడున్నటువంటి ఏవైతే మిగిలిన డబ్బులు నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు సేవ చేయబోతున్నావు కదా, సో ఇట్లా కేవలం హార్ట్ పేషెంట్సే లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళే చిన్న పిల్లలు అని ఏమైనా పెట్టుకున్నావా? ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడ్డా కూడా సేవ చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళని కాదన్న, ఎగ్జాంపుల్ నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, కొంచెం మంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అమౌంట్ లేక, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి విద్యార్థులారా, పేద విద్యార్థులారా ముఖ్యంగా ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. తనకు తోచిన ఒక 4గురికో 5గురికో 10 మందికో చదువుపిద్దామని ముందుకు వస్తుంది. ఎవరికైతే చదవాలి, చదువుకొని ఏదో ఒకటి సాధించాలి, ఒక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొని రావాలి అని ఎవరికైతే గట్టిగా ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళు ముందుకు రండి. ఖచ్చితంగా తన ద్వారా ఏదో ఒక విధంగా మీకు ఆర్థిక సహాయం చేయించే ప్రయత్నం తన టీం మెంబర్స్గా ఒక మెంబర్గా నేను కూడా చెప్తున్నా. యూట్యూబర్స్ అంటే ఎవరికైతే మీడియా ఉందో మీడియా వాళ్లకు నేను ఇవ్వాల్సిన స్పష్టత ఏంటంటే, ఈరోజు తను మాట్లాడుతున్న ఏ మాట కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మీడియా ఛానల్కి ఇవ్వట్లేదు. ఎవరైతే తనను లక్ష్యంగా పెట్టుకొని టార్గెట్గా పెట్టుకొని తనని ఎవరైతే తొక్కాలి, విమర్శించాలని ఎవరైతే అనుకున్నారో కేవలం వాళ్ళ గురించి మాత్రమే మరి తను ఈరోజు స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది. ఉప్పల్ స్టేషన్ వరకు తను కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరు, అదేంది అనేది పూర్తి స్థాయిలో తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ రేజ్ అయ్యి ఓవరాల్గా ముందుకెళ్తుందో లీగల్గా, ఆ రోజు తను రిప్లై ఇవ్వడానికి ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. ఆఫ్టర్ నేను నీతో కూర్చొని ఒక ఇంటర్వ్యూగా మాట్లాడడం దగ్గర నేను ఎలక్షన్స్కి ముందు నవంబర్ 23కో 24కో తీయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అంతా అయిపోయి మళ్ళీ ఈరోజు తీస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీతో ఎప్పుడు మాట్లాడినా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నీ దగ్గర రాజకీయంగా అవగాహన అనుభవం లేని మాటలు ఉంటాయి, కానీ ఒక నార్మల్ మాటలలో కూడా నీ దగ్గర ఒక స్పార్కిల్ ఉంటుంది అనమాట. ఏదో చేయాలని ఒక లక్ష్యం ఉంటుంది అనమాట. రాజకీయంగా నీ జీవితం స్టార్ట్ అయింది, దీన్ని పులి స్టాప్ పెట్టకు. ఇది ఒక యుద్ధమంలా మొదలైంది. యుద్ధమంలో నువ్వు గెలవాలి, నువ్వు గెలిచి ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమన్న.